హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్పకాష్ మీడియా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు ఓడిపోయారో దాని గురించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 164 సీట్లు ఏదైతే గెలిచిందో దాని గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిచినప్పుడేమో ప్రజాబలంతో ప్రజలు ఓట్లేస్తే గెలిచిండు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనేమో కూటమి ప్రభుత్వం ఈవీఎంలు మాయ చేసి గెలిచిందన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాదు చాలామంది నాయకులు ఇదే మాటలు మాట్లాడుతారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2024 ఎలక్షన్ జరిగినప్పుడు గవర్నమెంట్లో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే కదా ఉన్నది సీఎం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఓటు చోరు ఎట్లయితుంది? డేటా అంతా ఇల్లే కదా, వీళ్ళ కంట్రోల్లోనే కదా ఉండేది. చీఫ్ మినిస్టర్ ఎవరుంటే వాళ్ళ దగ్గరే కదా డేటా అంత ఉండేది. ఒరిజినల్ ఏంది, డూప్లికేట్ ఏంది, ఇవన్నీ అనాలిసిస్ చేయాల్సింది గవర్నమెంట్ ఉన్న వాళ్ళే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఓటు చోటు చేసి అంటారు ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నా, ఒక్కసారి క్లిప్ చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించవు వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా. ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 151 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పు అంటాం. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడిపోయినప్పుడు విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తేనేమో ప్రజలు ప్రేమతోనే అభిమానంతో ఓట్లు వేసినట్టు, వేరే వాళ్ళు గెలుస్తేనేమో ఇగో ఈవీఎంలు మేనేజ్ చేసినట్టు, లేకపోతే ఓటు చోరుతో గెలిచినట్టు. ఇది ఒక రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎంత కరెక్టు? 5 ఏళ్ళుగా సీఎం ముఖ్యమంత్రిగా పనిచేసిన మనిషి మాట్లాడాల్సిన మాట్లాడినాయి ఎవరైనా మాట్లాడతారు అట్లా? మీరు 150 సీట్లు గెలిచింది కూడా అట్లనే ఓటు చోరుతో గెలిచిరా? ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచిరా మీరు అట్లయితే? ఇప్పుడు ఒకవేళ కూటమి అట్లా గెలిచిందని మీరంటే మీరు అప్పుడు గెలిచింది కూడా అట్లనే మరి అట్లయితే. రాజకీయాలలో గెలుపోవటంలో సహజం. ప్రజలకు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు, ప్రజలకు నచ్చకపోతే పాతాలను తొక్కుతారు ఎవరన్నా సరే. ప్రజలకి వాళ్ళని తేడా ఏం లేదు. ప్రజలు మంచి కోరుకున్నటోడే ప్రజలు ఇష్టపడతారు, ప్రజలు మంచి కోరుకున్నటోడికే ప్రజలు సపోర్ట్ చేస్తారు. అంతే తప్ప నేను ప్రజలకు మంచి చేసిన చెప్పి నేను అనుకుంటే కాదు, అది ప్రజలు అనుకోవాలి నేను మంచి చేసినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేసిన చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు, బట్ ప్రజలు ఎవరు అనుకుంటలేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోకపోవడం, ఇటువంటి కామెంట్లు చేయడం బాధాకరం. 5 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేసినంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి ఆయన దగ్గర. ఆయన ఒక మాట మాట్లాడానంటే ఆ మాటకి ఆన్సర్ కూడా దొరకదు, అట్లుండాలి. అంతేగాని జరిగిన పొరపాటు ఎక్కడ డ్యామేజ్ జరిగింది, పార్టీ కార్యకలాపాలు ఎక్కడ దెబ్బతిన్నాయి, ప్రజలు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రజలు ఎందుకు మాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవాలి. ఇవన్నీ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. అసలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు పని చేసిరా లేదా తెలుసుకోవాలి. వాలంటీర్ వల్ల మైనస్ అయిందా ప్లస్ అయిందా తెలుసుకోవాలి. ఇవన్నీ చూసుకోకుండా ఈవీఎంల ద్వారా గెలిచిరు, ఈవీఎంలు మేనేజ్ చేశారంటే ఎట్లా మేనేజ్ చేస్తారు మరి? అట్లయితే మొత్తం అన్ని దగ్గర కూడా టీడీపీ కదా రావాలి. అట్లా ఈవీఎంలు కనుక మేనేజ్ చేసేటట్టు ఉంటే అట్లనే వాళ్ళే కదా రావాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో రాహుల్ గాంధీ గారు కూడా ఓటు చోరీ కోసం అని చెప్పి అంటారు. ఒకవేళ ఓటు చోరీ కనుక నిజంగానే అయితే బీజేపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యే అవసరం ఏముంది? సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వాళ్ళకి ఎన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు తెచ్చుకునే కదా తర్వాత కదా లిజ్ చేసేది కదా అంతా. అంటే మనం గెలిస్తే ఒకటి, ఇంకొకరు గెలిస్తే ఇంకోటి అనేదైతే నేను ఎట్టి పరిస్థితుల్లోనే నేనే కాదు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు తెలంగాణలో కూడా అట్లానే అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది? అట్లా గెలవదు కదా. ఓటు చోరీ అయితే తెలంగాణలో గెలవదు కదా. తెలంగాణలో కూడా బీజేపీ ఏ పార్టీ డిసైడ్ చేస్తే ఆ పార్టీతోనే కదా గెలవాలి. సో ఇవన్నీ ఏంటంటే రాజకీయాలుగా ఒక విమర్శలు, చిన్న తప్పులు పొరపాట్లు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని లేనో లోట్లో, లేకపోతే చచ్చిపోయిన ఓట్లో ఏవో కొన్ని మిస్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అంతే తప్ప దానివల్ల రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల ప్రభావం అయ్యేంత ఉంటుందని మాత్రం నేను నమ్మా. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న జనాభాలో ఎంతమంది అయితే కొత్త వాళ్ళు యాడ్ అవుతారో అంతమంది ఇప్పుడు పాత మనుషులు పోయినాకనే కొత్త వాళ్ళు యాడ్ అవుతుంటారు, పాత వాళ్ళు పోతుంటారు. కాబట్టి అది కంటిన్యూస్ ప్రక్రియ. అది అందులోనే ఒక 5%, 6%, 4% ఎంతో కొంత పర్సెంట్ అయితే, ఒక చిన్న పర్సెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మనుషులు లేని ఓట్లు మాత్రం లేవు అని అంటే మాత్రం అది అబద్ధం, ఖచ్చితంగా ఉంటుంది. బట్ దానివల్లనే ఇంత అంతా చేంజ్ అయింది అన్నది మాత్రం కాదు. అది ఎట్టి పరిస్థితులు అది కాదు. మనం
గవర్నమెంట్లకు రావాలంటే ప్రజలకు నాడి పట్టుకొని ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి ఎట్లా ఏం చేస్తే ప్రజలకు నచ్చుతామని చెప్పి ఈ దానిలో చూస్తే రాజకీయంగా ఎదుగుదల కానీ మీరు అనుకున్న గమ్యాన్ని కానీ చేరుతారు తప్ప ఏదో ఒక అవతల మీద బదనాం చేసి మనం అట్లా దాన్ని వీక్నెస్ చేసుకొని గెలవడమంటే అది అయ్యే పని కాదు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఎట్లా గెలిచిరు ఆయన? ప్రజలతో మాట్లాడి ప్రజలతో నేరుగా గెలిచి ప్రజల మనిషే గెలిచిరు ఆయన. ఆయనకి ఏం అవసరం లేదు, ఆయనకి ఓటు చోరీలు గిట్ చోరీలు ఏం అవసరం లేదు. ఆయన రేవంత్ రెడ్డి గారు నిలబడితేనే ఓట్లు పడతాయి. ఆ స్థాయికి వచ్చింది ఆయన. టీడీపీ ఎట్లా గెలిచింది, కూటమి ఎట్లా గెలిచింది, జనసేన, టీడీపీ, బీజేపీ, ఆంధ్ర ఎట్లా గెలిచింది? జగన్మోహన్ రెడ్డి గారి ఈ లిక్కరు, మద్యం, ఈ కల్తీ మద్యం, ఆ వాలంటీర్ల రుబాబు, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, అన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆగమాగమైంది. ఆ 3 రాజధానులు అని చెప్పి రాజధాని లేని రాష్ట్రం చేసిరు. ఇవన్నీ విసిగిపోయి ప్రజలు ఓట్లేసిరు. అవి మీరు తెలుసుకొని, అవి మీరు మాట్లాడుకొని, అవి మీరు ఎట్లా ముందుకు పోవాలని చెప్పి ప్లాన్ చేసుకోకుండా ఈ ఓటు చోరీ వల్ల ఇదైంది అని చెప్పేసి ఇది చాలా తప్పు మాటలు. ఇవన్నీ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడితే ఖచ్చితంగా కాదు. అది మళ్ళీ అధికారంలో మీరుండి ఎలక్షన్ కమిషన్ ఇదంతా ఎవరు అండర్లో పనిచేస్తారు? ఏ స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ స్టేట్ గవర్నమెంట్లోనే కదా పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరిని ఏం ఉద్దేశంగా ర్యాష్గా మాట్లాడకుండా చాలా పద్ధతిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ వీడియోలో. ఇట్లా ఒకరు గెలిస్తే ప్రజాబలం, ఇంకొకరు గెలిస్తే అది నిజంగా అది ఎవ్వరు మాట్లాడినా సరే తప్పు మాటినది. అది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవ్వరు మాట్లాడినా సరే కూడా తప్పు మాటినది. ఎందుకంటే రాష్ట్రంలో మన భారతదేశంలో వ్యవస్థలు ఉన్నాయి. వ్యవస్థలు ఎంత నిబద్ధతగా పనిచేయాలో, ఎంత పర్ఫెక్ట్గా పనిచేయాలో అంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. రాజకీయాలు నడుస్తున్నాయి. అంతే తప్ప నాకు అధికారం దక్కలేదు, నేను ఓడిపోయానని చెప్పేసి వ్యవస్థల మీద నిందలేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి నా ఒపీనియన్. అది చాలామంది ప్రజలు కూడా అదే ఒపీనియన్తో ఉన్నారు. రాజకీయాలలో ఈరోజు ఓడిపోవచ్చు, రేపు గెలవచ్చు, ఎల్లుండి ఓడిపోవచ్చు. ఇది గెలిపోవడంలో కామం. బట్ వ్యవస్థల మీద ఎప్పుడు ఇట్లా మన వ్యవస్థలను మనమే ఖరాబ్ చేసుకునేటట్టు మాట్లాడొద్దు అన్నది నేను ఈ వీడియో ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్దాం అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఓడిపోయారు, 2019లో గెలిచిరు. గెలిచిరు కదా. మీరు 2014 నుంచి 2019 నుంచి 2024 చేసిన పనులు మీరు నెక్స్ట్ రాజకీయాన్ని డిసైడ్ చేసినాయి. ప్రజలు మీ పాలనని ఇష్టపడలేదు. మీరు అవసరం లేదనుకోరాలు. అవకాశం ఇచ్చారు ఒకసారి. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని చెప్పి మీకు ఇచ్చారు. మీరు దాన్ని ఉపయోగించుకుని ఉంటే గెలుస్తుండే. మీరు ఉపయోగించకుండా మీరు ఎక్కువ డిఫరెంట్ వేలో పోయారు కాబట్టి ఇంకా అది ప్రజలకు అది నచ్చలేదు. అది నచ్చినప్పుడు ప్రజలు ఏం చేయాలో అదే చేసిరు. అవి అట్లా మళ్ళీ కాకుండా ఏం చేయాలనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇట్లా ఓటు చోరీ అని చెప్పేసి దాని మీద మాట్లాడి ఈవీఎంల మీద మాట్లాడి అది మంచి పద్ధతి కాదు. మనం గెలిస్తేనేమో ప్రజాబలం, ఓడిపోతేనేమో ఈవీఎంల మీద మేనేజ్ చేసిరన్నది అది ఏ రాష్ట్రంలో అయినా సరే కూడా, ఏ లీడర్ మాట్లాడినా సరే కూడా అది తప్పు మాటనే. ప్రజా తీర్పుని గౌరవించిన వాళ్ళే రాజకీయాల్లో కొనసాగలరని చెప్పి నేను గట్టిగా నమ్ముతా. ఓటమి ఎదురైనా సరే కూడా, కష్టాలు ఎదురైనా సరే కూడా ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఇస్తారో దానికి ఎవరైతే మర్యాద ఇస్తారో, ప్రజలు తీసే నిర్ణయాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళకి ఒకరోజు కాకుండా ఒకసారైనా సరే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.